ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే డాక్టర్. అమ్మ మామూలుగా తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వీళ్ళకు మాత్రం వాళ్ళు పసిపిల్లల్లాగే కనిపిస్తారు. అవును. ఎవరి పిల్లలు కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు వారికి ఎంత వయసు వచ్చినా ఈ తల్లిదండ్రులకు మాత్రం పసిపిల్లలతో అవును. సమానం. అదే కదా తల్లిదండ్రులకు ఏజ్ అయిపోతాయి అప్పుడు మాత్రం ఇదే పిల్లలు తల్లిదండ్రుల్ని అప్పుడు వాళ్ళు పసిపిల్లలు అయిపోతారు. బట్ అవునండి. పసిపిల్లల్లాగా కాదు కదా, సాటి మనిషిగా కూడా చూడని వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. కొన్ని కొంతమంది. మనం చూస్తుంటే కొంతమంది నిజంగా అసలు ఎలా చూసుకోవాలమ్మా ఒక ఏజ్ ఏజ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ ని? ఒకటే మాట చెప్తారా నేను మీరు మీ ఇంట్రడక్షన్కి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలను తల్లిదండ్రులు ఎలా చూశారో ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు కూడా తల్లిదండ్రులను అలాగే చూడాలి. చూడాలి. పిల్లలను మీ మీ అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసారు, ఎన్ని త్యాగాలు చేసి ఎన్నో బాధలు కోర్చుకొని అవును. మీరు ఎంత కష్టపెట్టినా కూడా అవును. సో నా పిల్లలు కదా అని ఒక మాట అంటే కూడా మన అది. పిల్లలను మనం ఒక అవును. దెబ్బ వేసుకుంటామండి. పక్కన వాడు ఒక దెబ్బ కాదు కదా, ఊరికి ఒక ఇలా మాట చిటికతో అన్నా ఇలా అన్నా కూడా కూడా మనం ఒప్పుకో. భరించలేం. ఉమ్. అన్ని కష్టాలు కోర్చుకొని ఉమ్. అంత మంచిగా నేను పెంచుకున్న నా పిల్లలు కూడా పెద్దవాళ్ళని అలా చూడాలి కదా. అలా చూడకపోతే ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఎలా అంటే బాధపడిపోతున్నారు, మానసికంగా బాధపడిపోతున్నారు. ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఏమీ కోరుకోవట్లేదు రాజుగారు. మీరు అన్నం పెట్టకండి, మీరు మందులు పియ్యకండి, మీరు వాళ్ళతో మాట్లాడడం ఒక్కటి మాత్రమే కోరుకుంటున్నారు. అయితే ఒక అబ్బాయి అడుగుతాడట, అమ్మ నీకేం కావాలి అంటే, నాన్న నాకేమొద్దు, రోజు ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడవా అని అడిగిందట. నాకు మందులు కావాలా వద్దు, స్వీట్స్ తింటావా వద్దు, బట్టలు కావాలా వద్దు, నగలు కావాలా వద్దు, పోనీ ఎక్కడికైనా తీసుకెళ్ళనా వద్దు, ఏం కావాలమ్మా మరి అంటే ప్రతిరోజు ఏదో ఒక టైంలో నాతో 5 నిమిషాలు మాట్లాడమని చెప్పిందట. అంటే తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడడానికి, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఈ ఏజ్లో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి కోరుకోరండి, ఏమి కోరుకోరు. ఒక తండ్రి చెప్తాడట, బాబు నీకు ఎంతమంది పిల్లలు? మరి మీ ఆవిడ ఉందంట, లేదండి ఈ మధ్య పోయింది. మరి పిల్లలు ఎంతమంది? 4. బాగున్నారా? చాలా బాగున్నారు. సెటిల్ అయ్యారా? ఎక్కడున్నారు? అందరూ వేరే కంట్రీలో. మరి మీరు ఎక్కడున్నారు? నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నానని చెప్పాడు. అదే కదా ఆయన పరిస్థితి. మరి అంటే ఈ కాలంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండి నిజంగా వాళ్ళందరికీ నేను చాలా దాంట్లో చెప్పాను, చేతులెత్తి మనం నమస్కారం చేయాలి. అయినా కూడా మీరు ఒక 5 స్టార్ ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టిన మీరు 24 గంటలు వాళ్లకు సేవ చేసే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు ఒక పెయిన్ ఉంటుంది రాదుగారు. నా పిల్లలు లేరు, నన్ను చూసుకోవట్లేదు, నేను వీళ్ళని ఎంత కష్టపడి పెంచాను అనే బాధ ఉంటుందండి. అది ఎవరు తీరవలేని బాధ కదా. తీసుకెళ్తున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నారు. మా అమ్మకి నేను ప్రతి నెల పంపిస్తున్నా, ప్రతి నెలకు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూస్తున్నాను అంటున్నారు. కానీ అది సరిపోతుందా? మరి మీ మదర్ చాలామంది తల్లులండి పిల్లల కోసం ఉద్యోగాలు మానేసుకొని కదా, పిల్లల కోసం తల్లి ఎవరైనా పోట్లాడితే వాళ్ళతో మాట్లాడడం మానేసేసి వాళ్ళని ఒక శత్రువులాగా చూసుకొని మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కదా. మరి అలాంటి తల్లిదండ్రులను మీరు ఈరోజు వదిలేసి మిమ్మల్ని కూడా ఆ రోజు అలాగే వదిలేశారా? వదిలేయలే కదా. ఆస్తి పంపకాలు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. 2 పిల్లలు ఉంటే తల్లిదండ్రులను పంచుకుంటారు. 6 నెలలు తల్లి ఒక చోట ఉండాలి, తండ్రి ఒక చోట ఉండాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రాజుగారు తల్లి తండ్రి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఏముండదండి. ఇద్దరికి తల్లిదండ్రులకు 70 సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రులకు ఏముంటుందంటే ఒకరి దగ్గర ఒకరం కూర్చోవాలి, ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాలి, ఒకరినొకరిని మనం షేర్ చేసుకోవాలి, మన ఎక్స్పీరియన్స్ అంతా అనే ఉంటుంది తప్ప ఏముండదు. కానీ అలాంటి తల్లిదండ్రులను కూడా కొంతమంది పిల్లలు వేరు చేసేసి, అమ్మ నువ్వేం చేస్తావు, నాన్న నువ్వేం చేస్తావు, నేను ఇప్పుడు కడుపుతో ఉన్నా, నా పిల్ల నా డెలివరీ అయ్యి ఒక 6 నెలలు 7 నెలల దాకా అమ్మ నా దగ్గర ఉంచుకుంటానని తండ్రిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు పెడతారండి? సో పెట్టడం కాదు రాజుగారు, పెట్టడము చూడడం వేరే. ఆ ఏజ్లో భార్య సహచర్యం కోరుకుంటాడు అతను కదా. అట్లాగే భార్య అమెరికా వెళ్ళినా కూడా ఈరోజు మీ నాన్న తిన్నాడా లేదో, పెద్ద ఆయనకి ఇది ఇష్టము, పాపము వదిన వండి పెట్టిందో లేదో అని బాధపడే భార్యలు కూడా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులను పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని చిన్నప్పుడు ఎలా చూశారో అలాగే చూసుకోవాలి. అదే మీ బాధ్యత. మీరు ఏమీ పెట్టకండి, వాళ్ళకు ఏమీ పెట్టకండి. ప్రతి తల్లిదండ్రిని మీరు మిమ్మల్ని చూసుకున్నట్టుగా ప్రేమతో మాట్లాడండి.
అంతకంటే ఏ తల్లిదండ్రులు ఏమి కోరుకోరండి. కొంతమంది విసిగిస్తారు. తల్లిదండ్రులు ఆరోగ్యరీత్యా బాగలేనప్పుడు, "ఏం నాన్న రాత్రంతా దగ్గుతావు? మాకసలు నిద్ర లేదు." నువ్వు ఆ దగ్గు శబ్దం వినే నీకు నిద్ర లేకపోతే తెల్లవారులు దగ్గిన ఆ తండ్రి ఎంత బాధపడింటాడు. కదా, ఖచ్చితంగా అవన్నీ ఆ మాట అని ఏం నాన్న ఒంట్లో బాలేదా? రాత్రంతా దగ్గావు నాన్న, పదా ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తానంటే ఎలా ఉంటది? ఏంటి నాన్న నువ్వు పడుకో, మమ్మల్ని పడుకోనియవు, రాత్రంతా నేను పడుకోలేదు, నీ కోడలు పడుకోలేదు. మరి ఆయన అదే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు రాత్రంతా ఏడ్చావు, రాత్రంతా పక్క తడిపావు, రాత్రంతా నీకు ఒంట్లో బాగలేకపోతే నిన్ను భుజం మీద వేసుకొని తెల్లవారుదులు తిప్పింది. మరి అప్పుడు ఆమె నిన్ను ఏమనలేదు కదా. అంటే ఏమంటారంటే తల్లిదండ్రిగా నీ బాధ్యత బాధ్యత మరి తల్లిదండ్రులుగా నీ బాధ్యత, పిల్లలుగా మీకేం బాధ్యత ఉంది? ఏమీ లేదా? ఎంతసేపు వాళ్ళని విమర్శించడము. ఇంకా తల్లిదండ్రులు కొంతమంది పిల్లలండి, నువ్వు కాస్త దూరంగా కూర్చోనానా, కొంచెం వాసన వచ్చేస్తుంది అని. ఇంకా కొంతమంది పిల్లలు వాళ్ళ పిల్లలకి తల్లి మా తాతయ్య, మా మా బామ్మ, మా నానమ్మ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలాగా చెప్పకు ఎవరికి చెప్పకు అని కూడా అంటున్నారు. అంటే మీరు లాస్ట్కు మీ కృతజ్ఞత ఎలా చూపించుకుంటున్నారంటే అంతే కదా. ఇప్పుడు నేను ముందు గొయ్యి తవ్వుతున్నాను నీకోసం అంటే నా వెనక ఇంకో గొయ్యి తవ్వే వాళ్ళు ఉంటారు అక్కడ కదా. నీ పిల్లలు నీకు తవ్వుతున్నారు, నీ తల్లిదండ్రులు నువ్వు తవ్వినప్పుడు నీ వెనక తవ్వుంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రిని, ప్రతి ఒక్క పిల్లలు మీరు ఏమీ పెట్టకండి. మీ ఆస్తిపాస్తులు తీసుకుంటారు, వాళ్ళ బంగారాలు పంచుకుంటారు, వాళ్ళకు ఉండే అన్నీ కావాలి మీకు. కానీ వాళ్ళ బాధ్యత వచ్చేటప్పటికి ఏంరా ఇవాళ 30వ తారీఖు వచ్చింది, ఆవిడ ఒక కోడలైతే ఇవాళ మీరు మీ రెండో అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవాలి. నాన్న వెళ్ళేటప్పుడు కాస్త టిఫిన్ చేస్తానమ్మంటే టిఫిన్ మీరు అక్కడికే వెళ్ళి చేయండి, అయిపోయింది ఈ రోటికి. మరి మీ ఇద్దరు తల్లిదండ్రులకు 2 పిల్లలు ఉంటే అట్లాగే పంచారండి? ఎవరికైనా పంచుకున్నారా? చూడమ్మా, ఒక తల్లిదండ్రులు 5 మంది పిల్లలైనా చూడగలుగుతారు, కానీ 5 మంది పిల్లలు 2 తల్లిదండ్రులను చూడలేరు. తల్లిదండ్రులను ఇంకా ఈ మధ్య కొంతమంది దరిద్రమైన పిల్లలు, ఐఎమ్ సారీ టు సే, పెన్షన్ వస్తుందని చెప్పేసి ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళ సంతకాలు పెట్టుకొని ఆ పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు. ఆ మందులు ఏం వేసుకుంటావు మందులు, ఇంకెన్ని రోజులు ఉంటావు, ఏం చూస్తావు, అవసరం లేదు అనే పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి మన అప్పీల్ ఏంటంటే, దయచేసి మీ తల్లిదండ్రులు మీరు ఉన్నన్ని రోజులు బతకరండి. తల్లి తండ్రి ఉన్నన్ని రోజులు మనకు ఆ విలువ తెలీదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వాళ్ళు చూడాలి అంటే కూడా మీరు చూడలేరండి. దయచేసి పిల్లలు తల్లిదండ్రులను ఒక చిన్న పిల్లల్లాగా చూడండి. మీ పిల్లల్ని మీరు ఇప్పుడు ఎలా చూసుకుంటున్నారో, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలా చూసారో అలా చూసుకుంటే మాత్రము ఇంకా 1 సంవత్సరం ఎక్కువ బతుకుతారేమో ఉంటుంది, అంతకంటే ఏమీ ఉండదండి. వృద్ధాశ్రమానికి వెళ్ళి మనం ఒక్కొక్కరితో మాట్లాడతా, రాదుగారు నిజంగా ఎలాంటి సొసైటీలో ఉన్నాం, ఎలాంటి బతుకుతున్నాం మనము అని చాలా బాధేస్తుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క భయంకరమైన బాధ. ఒక కొడుకు అంటాడు, అమ్మ నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండేసి వదిలి వెళ్ళిపోతాడు. చూసి లాస్ట్కి కొడుకు రాడు. ఏమ్మా ఇక్కడ ఉన్నావంటే మా అబ్బాయి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఇంకా రాడు అని తీసుకెళ్ళి పక్కన వాళ్ళు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో దింపేస్తున్నారండి. నేను 2 పేరెంట్స్ని దింపానండి, అట్లాగే 2 దింపాను నేను అట్లాగే. ఒకరోజు చూశాను, మా ఇంటి ముందే కూర్చున్నారు, పాపం ఇద్దరు చాలా ఇట్లా గువ్వల్లాగా ఉన్నారు. సరే పాపం పెద్దవాళ్ళని కాస్త అన్నం పెట్టాను, తిన్నారు. ఏంటమ్మా అంటే నేను కూడా నమ్మాను. సరే ఏం లేదమ్మా, మా అబ్బాయి ఏదో కొనుక్కోవడానికి వెళ్ళాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు అని. పొద్దునంతా ఉన్నారు, రాత్రి వరకు అట్లాగే ఉన్నారు. వెళ్ళి చూస్తే రాలేదు. తీరా చూస్తే ఫోన్ నెంబర్ ఉందా, ఆ ఫోన్ స్విచ్డ్ ఆఫ్. నేను తీసుకెళ్ళి నాకు తెలిసిన ఒక ఓల్డేజ్ ఉంటే అక్కడ దింపానండి. అంటే తల్లిదండ్రులు పిల్లలను మీరు ఆ స్టేజ్లో మిమ్మల్ని వాళ్ళని వదిలేసినా కూడా ఇంకా మీ మీద నమ్మకం. ఏమోనమ్మా మా పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళాడు, దరిద్రుడు వీడు యూజ్లెస్ ఫెలో అనట్లేదు. వస్తాడమ్మా ఏదో పనుండి లేటుగా, ఎప్పుడు రాత్రి 12 గంటలప్పుడు కూడా ఆ తల్లి చెప్తుంది, 12 అయిందమ్మా ఇప్పుడు రాండి మా ఇంట్లో కన్నా వచ్చి పడుకోండి అంటే, లేదమ్మా మా పిల్లోడు వస్తే నన్ను ఎత్తుక్కుంటాను అంటుంది ఆ తల్లి. కాబట్టి దయచేసి పిల్లలందరూ, మేము అంటే అందరూ పిల్లలు కాదు, కొంతమంది నిజంగా పిల్లలను తల్లిదండ్రులను దేవతలుగా చూసుకొని ఉండేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా ఎవరు చేస్తున్నారో దయచేసి రేపొద్దున మనం కూడా అదే స్టేజ్కి వెళ్తాము, మనకు కూడా అదే పరిస్థితి వస్తుందని మీరు ఒకసారి ఆలోచించుకుంటే ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులను ఇలా నిర్లక్ష్యం చేయరు. కరెక్ట్. థ్యాంక్ యూ.